వాళ్ళకు సంబంధించిన నాయకులకి వాళ్ళ కార్యకర్తలకు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి రైతుకి పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ ఆర్బీకే ద్వారా సప్లై చేశారు. ఇక్కడైతే ఆ పరిస్థితి కాదు. ఆ నాయకుడి దగ్గర పోవాలా, చేతులు కట్టుకోవాలా, కట్ట తెచ్చుకోవాలా, లేదంటే బయట పోయి వ్యాపారుల దగ్గర పోవాలా, వాళ్ళు చెప్పిన రేటు కొనుక్కోవాలా. అట్లయితేనే హీరో దొరికింది, లేకపోతే దొరకదు. అది పరిస్థితి. మరి ఇప్పుడు గిట్టుబాటు ధరలు అనేది మీకు పూర్తిగా లేవంటారా? గిట్టుబాటు ధర లేదు. ఈరోజు నేను 1300 అమ్మాను, ఈరోజు 1200 అంటున్నారు. నేను నిన్నే అమ్మాను 1300కి, ఈరోజు 1200 అంటున్నారు బస్తా ధర. మరి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దళారుని అరికట్టి రైతుని బతికించాలంటే మద్దతు ధరకి గవర్నమెంట్ కొనాలని నేను మనవి చేస్తున్నాను గవర్నమెంట్కి. ఇదివరకు దళారీ వ్యవస్థ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ ఉందంటారు? దళారీ వ్యవస్థ లేదు. డైరెక్ట్గా ఆర్బీకేకి వెళ్ళటము, ఈ క్రాప్ చేయించుకుంటే ఆర్బీకే వాళ్ళు కొనేవాళ్ళు డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేసాయి డబ్బులు. ఆ గవర్నమెంట్ మాకు బాగా ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చినాయి, సకాలంలో వచ్చినాయి. యూరియా కానీ ఇథనాలకు కానీ దేనికి ఇబ్బంది పడలేదు.